ఎక్కడి నుంచో వచ్చాడు, చాలా డబ్బులున్నాయి, గెలిచేసాడు అని పలుకుతున్నారు కొంతమంది. కేవలం డబ్బులుంటే గెలుస్తారనుకోవడం నీ మూర్ఖత్వమే. ఆయన ఎక్కడి నుంచో రాలేదు. తన సొంత ఊరు, తన పురుటుగడ్డ రుణం తీర్చుకోవడానికి వచ్చానని చెప్పి ఆయన గర్వంగా చెప్తుంటారు. ఆయన చేసే ఏ పనైనా ఒక పర్ఫెక్షన్ చూస్తారు. చాలామంది మహిళలు ఎంతో నైపుణ్యం ఉన్నా, టాలెంట్ ఉన్నా, అవకాశాలు లేక వంటింటికి పరిమితమై ఉన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత కొరకు మహిళలకు అండగా నిలిచారు ఆయన. కొన్ని విభాగాల్లో శిక్షణ ఇప్పించి మరీ మహిళలకు పనిచేసే నైపుణ్యం కల్పిస్తున్నారు ఆయన. ఎంతో మంది నిరుపేదల జీవితాల్లో కాంతి నింపే దీపం ఆయన. వెనుకబడిన మా ప్రాంతానికి ఆయన ఒక వరం. చంద్రుడిలా చలువ చేస్తాడు, సూర్యునిలా వెలుగునిస్తాడు. అందరిలో ఒకడు, ఆదుకునే నాయకుడు. అల్లు పెరుగని పోరాటం, అందరి బ్రతుకుని బాగు చేసే ఆరాటం. ప్రతి క్షణం ప్రజాహితం, ప్రతిదినం ప్రజాపదం. ఊరి సమస్యలు చెప్తుంటే నీ పర్సనల్ సమస్య ఏదైనా ఉంటే కూడా చెప్పు తాత అని అడిగేవారు ఎవరైనా ఉన్నారా? ప్రతిరోజు ప్రజలకు మేలు చేయాలని కంకణం కట్టుకొని తిరుగుతున్నారు ఆయన. ప్రజా దర్బార్ అంటూ, గ్రామ సభ అంటూ ప్రజల సమస్యను వెలికి తీసి ప్రతి సమస్య తన సమస్యగా భావిస్తూ పరిష్కారం వేటలో పరిగెడుతున్నారు ఆయన. నిత్యం ప్రజలతో కలిసి ప్రజల సమస్యలు తెలుసుకొని నిరంతరం కృషి చేసి ఒక ప్రణాళికతో ముందుకు సాగే నాయకుడు ఎవరో కాదండి, మన ఉదయగిరి నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు. ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి నాయకుడు చిరకాలం ఉండాలని కోరుకుంటున్నాను. ఉంటారు కూడా. ఆయన చేసే మంచి పనులే ఆయనకు రక్ష. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ.